కొన్ని ఖాదీ వీసాల పైన డొమెస్టిక్ వర్కర్స్ అని వస్తుంది, కింద మెన్షన్ చేస్తున్నారు. కొన్ని వీసాల పైన డొమెస్టిక్ వర్కర్స్ అని కూడా మెన్షన్ చేయలేదు. దాన్ని మనం ఎలా కనుక్కోవాలంటే, ఖాదీ వీసాకు వచ్చి టైము 4 నెలలు వస్తుంది. మనకు వీసా పుట్టినరోజు నుంచి దాని ఎక్స్పైర్ డేట్ అనేది 4 నెలలు వస్తుంది. అలా 4 నెలలు వచ్చిందంటే ఆ వీసా వచ్చి ఖాదీ వీసా. సూన్ వీసా అనేది 3 నెలలు మాత్రమే టైం వస్తుంది. ఖాదీ అయితే 4 నెలల టైం వస్తుంది. సూన్ వీసా అయితే ఓన్లీ 3 నెలలు మాత్రమే టైం వస్తుంది. కొన్ని వీసాల పైన అయితే కింద డొమెస్టిక్ వర్కర్స్ అని వస్తుంది, మెన్షన్ చేశా చూడండి నేను వీసా పైన. ఈ విధంగా డొమెస్టిక్ వర్కర్స్ అని వస్తుంది. అంటే హౌస్ వైఫ్ వీసా కానీ లేదా లేడీస్ వీసాలు ఏవైనా సరే ఇంట్లో పనిచేయడానికి వచ్చే వీసాలన్నీ కూడా దాని మీద డొమెస్టిక్ వర్కర్స్ అని మెన్షన్ చేశారు. డ్రైవర్ వీసాల పైన వస్తారు చూడు, ఖాదీంలో కూడా ఇంట్లో పనిచేయడానికి. ఆ వీసాల పైన డొమెస్టిక్ వర్కర్స్ అని ఏం రాలా, ఎలక్ట్రానిక్ వీసా అని వస్తుంది, పక్కన ఈ వీసా అని వస్తుంది తప్ప డొమెస్టిక్ వర్కర్స్ అని కొన్ని వీసాల పైన అయితే రావడం లే. ఖాదీ వీసా ఒకేలా ఉంది, సూన్ వీసా కూడా ఒకేలానే వస్తాయి. మనము గుర్తు పట్టుకోవాల్సిందల్లా ఖాదీ వీసా అయితే 4 నెలలు టైం ఉంటుంది, సూన్ వీసా అయితే 3 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇదే మనం గుర్తు పట్టుకోవాలి. వీసాలు అయితే చేంజ్ చేశారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ విధంగా చేంజ్ చేయడం కూడా మనకు కూడా కొద్దిగా మంచిదే. ఎందుకంటే ఖాదీ వీసా పైన రావాలనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఖాదీ వీసా ఇక్కడ నుంచి ఒరిజినలే పంపించాలి. కువైట్ నుంచి ఒరిజినల్ వీసాని కొరియర్ చేయాలా. ఆ వీసా ఇక్కడ నుంచి ఇండియా చేరడానికి మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు టైం పట్టేది. మళ్ళీ దానికి ఛార్జెస్ కూడా మనకు ఇక్కడ 3 దినాలు 4 దినాలు డబ్బులు ఛార్జ్ చేసేవాళ్ళు ఇక్కడ మనం కొరియర్ చేయాలంటే. ఇదంతా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఆ తలనొప్పి అంతా పోయింది. పీడిఎఫ్ మాత్రమే పెడతారు, ఇక్కడ కూడా వీసా పుడతానే. ఎవరికైతే వీసా తీసామో వాళ్ళకి పంపించేసినామంటే అది అక్కడ జిరాక్స్ తీసుకుని దానిపైన పీసీసీ మెడికల్ స్టాంపింగ్ అన్ని చేసుకుని కువైట్కి వచ్చేసేయచ్చు. ఇదైతే చాలా మంచిది. అయితే ఈ వీసాల్లో మోసం ఏమన్నా ఉందా ఏంటి అని చాలా మంది డౌట్ ఉంది. ఇప్పుడు వచ్చే వీసాల్లో మోసం గానీ స్కామ్ గానీ ఏమి జరిగే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే స్కానర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఖాదీ వీసా అయినా సూన్ వీసా అయినా సరే స్కానర్ వస్తుంది కాబట్టి మీరు కావాలంటే స్కాన్ చేసుకుని కూడా మనం తెలుసుకోవచ్చు. మన డేటా అంతా వస్తుంది, మన పేరు, మన పాస్పోర్ట్ నెంబరు అన్ని కూడా డీటెయిల్ గా వచ్చేస్తాయి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా మంచి పనే చేసింది ఇప్పుడైతే కువైట్ గవర్నమెంట్. ముందైతే ఖాదీ వీసా ఖచ్చితంగా ఒరిజినల్ పంపాలి. సూన్ అయితే పీడిఎఫ్ పంపించినా సరిపోయేది, ఖాదీ అయితే ఖచ్చితంగా ఒరిజినల్ పంపాల్సి ఉండేది. ఇప్పుడైతే చాలా చాలా మంచి పని అయితే చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. వీసాలలో అయితే ఎలాంటి స్కామ్ అనేది ఉండదు. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసింది కువైట్ గవర్నమెంట్. ఖాదీ అయినా సూన్ అయినా ఫ్యామిలీ వీసా అయినా విజిట్ వీసా అయినా ఏ వీసా అయినా సరే అన్ని వీసాలు ఒకేలానే వస్తున్నాయి. దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఖాదీ అయితే 4 నెలలు టైం ఉంటుంది, సూన్ అయితే 3 నెలలు మాత్రమే వీసా టైం అనేది ఉంటుంది. అది మాత్రమే మనం గుర్తుపట్టుకోవాలి. కొన్ని వీసాల పైన అయితే డొమెస్టిక్ వర్కర్స్ అని కింద మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇళ్లలో పనిచేయడానికి వచ్చే వీసాలలో డొమెస్టిక్ వర్కర్స్ అంటారు. ఆ ఇళ్లలో పనిచేయడానికి వచ్చే డ్రైవర్ వీసాలు అయితే మాత్రం అలా మెన్షన్ కూడా రావడం లేదు. కొన్ని డొమెస్టిక్ వర్కర్స్ అని కూడా ఏం రాలా, ఎలక్ట్రానిక్ ఈ వీసానే వస్తా ఉంది. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వీడియో లైక్ చేయండి. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.